మీకు తెలుసా నీల్కంఠ్ మహాదేవ్ టెంపుల్ ఎందుకంత ఫేమస్ అని? వెల్కమ్ బ్యాక్ టు మై ఉత్తరాఖండ్ సిరీస్. ఇది మన డే 3. సముద్ర మంథనం టైంలో వచ్చిన హాలాహల విషం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు ఆ విషాన్ని తాగేస్తారు. ఆ పాయిజన్ ని గొంతులో ఆపడం వల్ల ఆయన కంఠం నీలంగా మారిపోతుంది. అందుకే శివుడిని నీలకంఠ్ మహాదేవ్ అని పిలుస్తారు. ఆ పాయిజన్ వల్ల కలిగిన వేడిని తట్టుకోవడానికి శివుడు ఈ ప్లేస్ కి వచ్చి మెడిటేషన్ చేశారని నమ్ముతారు. అందుకే ఈ టెంపుల్ ని భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. దర్శనమయ్యాక రిషికేశ్ లో ఉన్న శత్రుఘ్న ఘాట్ కి గంగా ఆరతి కోసం వెళ్ళాం. చాలా మంది త్రివేణి ఘాట్ కి వెళ్తారు, కానీ మాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ తక్కువ అండ్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. గంగా నది సౌండ్, ఆరతి సాంగ్ అండ్ దీపాల వెలుగులో గంగా ఆరతిని చూడడం మైండ్ కి కంప్లీట్ పీస్ ఇస్తుంది. ఆరతి అయ్యాక ఒక దీపం వెలిగించి గంగా నదిలో వదిలేశాను. ఆ చిన్న మూమెంట్ నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. డిన్నర్ చేశాక జానకి సేతుకి వెళ్ళాం. కూల్ బ్రీజ్ లో హాట్ టీ తాగుతూ గంగా నది పక్కన వాక్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసాం. ఆపోజిట్ సైడ్ లో ఉన్న టెంపుల్స్ అండ్ రామ్ జూలా నైట్ వ్యూ విత్ లైట్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించాయి. ఇలా మంచి మెమరీస్ తో డే 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రీల్ లో డెహ్రాడూన్ అండ్ మసూరి చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్ ఫర్ డే 4.